హాయ్ అండి, నేను మీ తిరుమల వుడ్ వర్క్స్ అండ్ సర్వీసెస్ నుంచి ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. ఈరోజు మన వీడియో వచ్చేసి 2BHK హౌస్ 3.5 lakhsలో అందంగా డిజైన్ చేసుకోవడం ఎలా అనే దాని కాన్సెప్ట్లో తీసుకొని మనం ఒక వర్క్ చేసాము ధనలక్ష్మీపురం నెల్లూరులో. ఈ వర్క్ అయితే మీ ముందుకు తీసుకోవడం జరిగింది. కిచెన్ చూశారు కదా ఇప్పటి వరకు ఎలా ఉందో, అందంగా చాలా బాగా చేసాము. అక్కడ డైనింగ్ హాల్లో కూడా ఒక కబోర్డ్ ఇచ్చాం, డ్రెస్సింగ్ టేబుల్ ఇచ్చాం, మిర్రర్ కూడా ఇచ్చాం, పైన లైటింగ్ ఇచ్చాం. ఇదే చూడండి, ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్లోకి అయితే మనం ఎంటర్ అయిపోతున్నాం. చూడండి, ఇది ఎంట్రెన్స్. వెళ్ళంగానే మాస్టర్ బెడ్రూమ్ అయితే ఎలా కనిపిస్తుంది మనకి. కింద స్లైడింగ్ డోర్స్ ఇచ్చాం, పైన స్టోరేజ్ ఏరియా, పైనకి హైడ్రాలిక్ ఇచ్చామన్నమాట. డోర్ ఇట్లా పట్టుకొని పైకి లిఫ్ట్ చేయగానే హైడ్రాలిక్ మూవ్ అవుతుంది, పైకి వెళ్తుంది డోరు. ఇక్కడ విండో ఒకటి వచ్చింది, విండో చుట్టూ కూడా ప్యానలింగ్ చేసాము. కింద చూడండి 3 doors అయితే పెట్టడం జరిగింది. కింద కూడా స్టోరేజ్ ఏరియా, చూడడానికి అయితే అవుట్లుక్ సూపర్గా ఉంటుందన్నమాట. బెడ్రూమ్లోనే టీవీ పెట్టుకోవడానికి ఈ సైడ్ రైట్ సైడ్ వాల్కి మనము ఒక టీవీ యూనిట్ అయితే పెట్టడం జరిగింది. సింపుల్గా ఒక టీవీ పెట్టుకోవడానికి మాస్టర్ బెడ్రూమ్లో. ఇప్పుడు బెడ్రూమ్ 2లోకి వెళ్తున్నాము. చిల్డ్రన్స్ రూమ్ అన్నమాట ఇది. ఒకసారి చూడండి, ఇక్కడ వైట్ అండ్ గ్రే ఫినిష్లో మనం అయితే తీసుకురావడం జరిగింది. చూడండి, చాలా బాగుంది. మొత్తం పీవీసీ యూస్ చేసాం, పీవీసీ సన్మైక్, వాటర్ ప్రూఫ్ ప్లైవుడ్ యూస్ చేసాము. 701 గర్జన్ ప్లైవుడ్, మంచి క్వాలిటీ అనమాట. మీకు అవుట్పుట్ కూడా 3.5 lakhలో వచ్చినా కూడా మొత్తం ప్రీమియంగా హార్డ్వేర్ కానీ అక్కడ నుంచి ప్రతి ఒక్కటి కూడా క్వాలిటీగా అయితే తీసుకురావడం జరిగింది. చూడండి, చాలా అందంగా ఉంది, చాలా నీట్గా కూడా ఉందన్నమాట. అయితే మనము హాల్లోకి అయితే ఎంటర్ అయిపోదాం. చూడండి, ఇప్పుడు మనం హాల్లోకి వెళ్తున్నాము. హాల్లో డైనింగ్ ఏరియాకి ప్లస్ మనం ఏమైనా గెస్ట్ వచ్చినప్పుడు హాల్లో కూర్చోబెడతాం కదా, హాల్లోకి డైనింగ్ హాల్లోకి మిడిల్లో ఒక ఆర్చ్ అయితే రెడీ చేయడం జరిగింది. చూడండి, ఇక్కడ వచ్చేసి ప్లైవుడ్ ప్లస్ గ్లాసు CNC కటింగ్, WPC 12mm షీట్ తీసుకొని ప్లస్ దానికి ఒక 8mm అడిషనల్గా యాడ్ చేసుకొని CNC కటింగ్ తోటి పైన లైటింగ్ ఇచ్చేసి చూడండి ఎంత నీట్గా ఆర్చ్ అయితే రెడీ చేసాం. పక్కనే మనకి టీవీ యూనిట్ కూడా వచ్చిందనమాట. దాంట్లోనే మిక్స్ చేసుకుంటూ మొత్తం న్యాచురల్ వుడ్ ఫినిష్లో పైన లైన్స్ అయితే ఇచ్చాము.